42% బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ అని చెప్పి సంఖ్యతో సహా చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి బీసీలను మోసగించి నమ్మించి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి గద్దె మీద కూర్చొని అన్ని రకాల ఆటలు డ్రామాలు ఆడి ఏమీ చేయక ఆ 24% కాస్త 17% కుదించి ఎన్నికలకు పోవాలి. ఎట్లా బీసీలను అత్యవసరంగా మార్చి వరకు ఉంది కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆ 3,000 కోట్లు ఆ ఫైనాన్స్ కమిషన్ నిధులు స్థానిక సంస్థ గ్రామాలకు రావాల్సిన నిధుల కోసం అత్యవసరంగా ఎన్నిక పెట్టినట్టు. మార్చి వరకు సమయం ఉన్నది, ఇంకా ప్రయత్నం చేయొచ్చు. ఆ స్థానిక సంస్థల్లో 42% కోసం ఏ రకంగా కూడా గట్టి ప్రయత్నం చేయకుండా పైన నటనలతోని అసెంబ్లీలో బిల్లు పెడతారు, రాష్ట్రపతికి పంపిస్తారు. దాని గురించి ఎలాంటి ప్రయత్నం చేయరు. మళ్ళీ ఆర్డినెన్స్ అంటారు, గవర్నర్ దగ్గర పెడతారు, దాని గురించి ఎలాంటి ప్రయత్నం ఉండదు. మళ్ళీ జీవో అంటారు, దాని గురించి ఎలాంటి ప్రయత్నం చేయరు. కోర్టులో ఉన్నది అని అంటారు. కోర్టులు చేస్తాయా, ప్రభుత్వాలు చేస్తాయా? చట్టాలు ఎవరు చేయాలి? చట్టం చేస్తే అయిపోతుంది కదా. చట్టం చేస్తే కోర్టు పరిధిలో అది ఉన్నది, కోర్టులను మెప్పించలేరా? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా చేయగలిగినరు? ఎట్లా సాధ్యమైంది? కోర్టు నొప్పించాలి, చట్టం చేయాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి. ఈ ప్రయత్నం ఏం జరగలేదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు, పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. మేమన్నా ఒక ప్రైవేట్ బిల్లు, మా గౌరవ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిండ్రు. వీళ్ళు ఏం చేసిండ్రు? కాంగ్రెస్ ప్రయత్నం ఏమన్నా ఉన్నదా? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షాలంటే రాహుల్ గాంధీ గారు రారు, సోనియా గాంధీ గారు రారు, పార్లమెంట్లో ఒక ప్రశ్న ఉండదు, పార్లమెంట్ స్తంభింపజేయరు, అడగరు. వాళ్ళకు ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరి సమస్య, అందరి గొంతుకై ప్రధాన ప్రతిపక్షం రాహుల్ గాంధీ గారు ఎందుకు కొట్లాడకూడదు? ఉత్తుత్త నినాదాలేనా? ఎవరెంతనో వారికంత అనేది ఉత్తుత్త నినాదాలేనా? ఓట్ చోరీ గద్దీ చోడు అనేది ఉత్తుత్త నినాదమేనా? రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జాతీయ స్థాయిలో ఉత్త నినాదాలను ముందరేసుకుంటున్నారు కానీ వాళ్ళు బీసీల గురించి అయినా ఇంకోటైనా వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. నినాదం వేరు, వాళ్ళు చేసే పని వేరు.